మనకైతే వాట్సాప్ లో ఒక మెసేజ్ అయితే వచ్చింది. నేను గుత్తి ఫోర్ట్కి వెళ్ళాలి, మీరు ఏమన్నా గుత్తి ఫోర్ట్కి తీసుకొని వెళ్ళగలరా అని అడిగారు. ఓకే అండి, తప్పకుండా తీసుకెళ్తామని చెప్పాను. మిమ్మల్ని ఎక్కడి నుంచి పిక్ చేసుకోవాలి అని అడిగితే నేను ప్రెజెంట్ అయితే కసాపురంలో ఉన్నాను, కసాపురంలో నుంచి నన్ను పిక్ చేసుకోవాలి అని చెప్పారు. నాకైతే ఒక డౌట్ వచ్చింది, అన్న మీది ఇదే ఊరా లేకపోతే వేరే ఊరా అని అడిగాను. ఆయనదైతే ఈ ఊరు కాదంట, ఆయన ఫ్రెండ్ మ్యారేజ్ కోసం అయితే గుంతకల్కి వచ్చానని చెప్పారు. మ్యారేజ్ అయితే అయిపోయింది, నా బస్ కి ఇంకా టైం ఉంది, నా బస్ వచ్చేసి నైట్ 11:30కి ఉంది, అంతవరకు ఖాళీగా ఉండడం దేనికి అనేసి ఆన్లైన్ లో సెర్చ్ చేశాను. మంచి టూరిస్ట్ ప్లేస్ ఎక్కడుంది అంటే గుత్తి ఫోర్ట్ చూపించిందండి అని చెప్పారు. మీకైతే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, అన్నదైతే ఈ ఊరు కాదు, అన్న బెంగళూరులో వర్క్ చేస్తారంట, మెట్రోలో వర్కింగ్ అయితే బెంగళూరులో అంట, ప్రాపర్ వచ్చేసి తమిళనాడు అని చెప్పారు. ఫస్ట్ అయితే ఆన్లైన్ లో ఊబర్ గానీ ఓలా గానీ ఉందేమో చూసారంట, అవైలబుల్ లో లేదని చూపించిందంట. వెంటనే గూగుల్ కి వెళ్ళి ఆన్లైన్ సర్వీసెస్ అని చెక్ చేస్తేనే మన పేరు కనిపించిందంట. వెంటనే మన నంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అన్న ఓన్లీ హిందీ ఆర్ ఇంగ్లీషే మాట్లాడతారు. ఫస్ట్ అయితే అన్నని సేఫ్ గా కసాపురం నుంచి అయితే పిక్ చేసుకున్నాము. తర్వాత నేను అన్న ఇద్దరం కలిసి గుత్తి కోటకైతే బయలుదేరాము. ఫైనల్ గా అయితే నేను అన్న గుత్తికైతే రీచ్ అయ్యాము. గుత్తిలో మెయిన్ సర్కిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గుత్తి కోట దగ్గరికి వెళ్ళడానికి 3 కిలోమీటర్స్ ఉంది. తర్వాత గుత్తి కోట దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. తర్వాత అన్నని కోట ఎంట్రెన్స్ లో అయితే డ్రాప్ చేయడం జరిగింది. కింద ఉన్న ఎంట్రెన్స్ దగ్గర నుంచి పైన ఉన్న టాప్ ఎండ్ కు చేరుకోవడానికి 2 అవర్స్ టైం అయితే పడుతుందని చెప్పారు. కింద అయితే కొంతమంది ప్రికాషన్స్ ఏమి ఇచ్చారంటే కంపల్సరీ వాటర్ అయితే తీసుకెళ్లాలి, పైన అయితే ఏమీ దొరకదు అని చెప్పారు. అన్న అయితే నన్ను కూడా రమ్మన్నారు. అన్న నేను రాలేనన్నా, మీరైతే వెళ్ళండి అని చెప్పాను. ఎందుకోసం వెళ్ళానన్నానంటే ఈ ఎండకు బాడీ మొత్తం డిహైడ్రేటెడ్ అవుతుంది, సో మరి మనం రిటర్న్ జర్నీ కూడా చేయాలి, అందుకోసమే నేను రానని చెప్పాను. అన్న వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళాడు, వచ్చేటప్పుడు పాపం చాలా నీరసపడుతూ వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నకు వాటర్ ఇచ్చి జ్యూస్ ఇచ్చి ఒక 10 మినిట్స్ కూర్చోబెట్టి తర్వాత నేను అన్న గుత్తి నుంచి కసాపురంకి రిటర్న్ అయితే బయలుదేరాము. ట్రక్కింగ్ అంటే అంత సులువు కాదండి, ఫిట్నెస్ అయితే చాలా ఉండాలి. తర్వాత అన్నని సేఫ్ గా అయితే కసాపురంలో అయితే డ్రాప్ చేయడం జరిగింది. తర్వాత నైట్ అండి 11 అలా అవుతుంది. ఆ టైంలో మరి అన్న ఫోన్ చేశాడు, మరొక హాఫ్ అన్ అవర్ లో నాకు బస్సు ఉంది, నేను హనుమాన్ సర్కిల్ కి వెళ్ళాలి అని కసాపురం నుంచి అయితే కాల్ చేశాడు. వెంటనే కసాపురంకి వెళ్ళేసి అన్నని పిక్ చేసుకుని హనుమాన్ సర్కిల్ లో అయితే డ్రాప్ చేయడం జరిగింది. మీరు కూడా మా సర్వీసెస్ యూజ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ప్లీజ్ కాంటాక్ట్ అండి GTL లోకల్ బాయ్ సర్వీసెస్. మీ అందరికీ తెలుసు మన డొనేషన్ బాక్స్ అయితే మన ఆఫీస్ దగ్గరే ఉన్న టీ హౌస్ లో ఏర్పాటు చేయడం జరిగింది అనేసి. మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు లేదా మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు తోచిన సాయం చేశారనుకోండి, ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.